ఏంటి నో జాలి దయ హృదయం అసలు అట్లాంటిది ఏం లేదు. impossible. మీరు హార్ట్ ని పక్కకు పెట్టొచ్చారు. కంప్లీట్లీ గాలి దయ అంతా క్యారవన్ లో పెట్టొచ్చారు. కాలేజీలో చాలా మందిని వన్ సైడ్ గా లవ్ చేస్తాం కదా. సాయి మార్తాండ్ గారు బ్రేక్ఫాస్ట్ చేశారా? చేశారా? ఓ ఇప్పుడు మాకు అర్థమైంది ఆ ప్రేమ కథ అక్కడ నుంచి మొదలైంది అయితే. మా మమ్మీ చూస్తుందండి ప్లీజ్. ఓకే మధు ఐ లవ్ యూ. వెల్కమ్ టు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ షో ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. మనకి టాప్ 15 కంటెస్టెంట్స్ దొరికేశారు. ఈ టాప్ 15 నుంచి టాప్ 1 వెళ్ళడానికి ఎన్ని హడల్స్ ఉంటాయో, ఎన్ని కాంపిటీషన్స్ ఉంటాయో, ఎన్ని టాస్క్లు ఉంటాయో చూడాలి. అది చూడాలంటే జడ్జెస్ కావాలి. జడ్జెస్ రావాలంటే మన యాంకర్ రావాలి. సో వెల్కమ్ గీతా. హౌ ఆర్ యు శివ గారు? వెరీ గుడ్ అండి. మొత్తం మన షో అందరూ రీచ్ అయింది, బాగా ఎంజాయ్ చేశారు. డెఫినెట్ గా టాప్ 15 అంటే 3000 నుంచి 30 నుంచి 15 రావడం అనేది చాలా చాలా పెద్ద విషయం. అండ్ ఇప్పుడు 15 నుంచి మళ్ళీ ఇంకా షార్ట్ లిస్ట్ చేయబోతున్నాం అనమాట. అవును. మరి అందులో ఎవరు వస్తారు ఏంటి అనేది వేచి చూడాలి. మీరైతే వచ్చేసారు, Yes. జడ్జెస్ రావాలి కాబట్టి ముందుగా మీరు మీ సీట్ వెయిట్ వెళ్ళి చేసి కూర్చోవాలి వెళ్ళి అక్కడ అంటారు. కూర్చోండి. అర్థమైంది నాకు. ఓకే బాయ్. సో మెంటర్ వచ్చేసారు, యాంకర్ కూడా ఉన్నారు, కానీ షో స్టార్ట్ అవ్వాలంటే జడ్జెస్ కావాలి కదా. సో ఆలస్యం చేయకుండా ప్రవీణ్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ప్రవీణ్ గారు, లాస్ట్ టైం వచ్చినప్పుడు నర్వస్ గా ఉన్నాను, మేకప్ వేసుకోవడం కొత్తగా అనిపించింది అన్నారు. ఇప్పుడు మీరే పిలిచారంట క్యారవెన్ లోకి, మేకప్ మ్యాన్ ఎక్కడ, నాకు కావాలి మేకప్ అని. అలవాట్ అయిపోయింది. అలా టాప్ 15 నుంచి ఇప్పుడు సెలెక్ట్ చేయబోతున్నాం మనం. ఇంకా యా సో చాలా టఫ్ గా ఉంటది ఈసారి బాగా క్రిటికల్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఈసారి ఏంటి నో జాలి దయ హృదయం అసలు అట్లాంటిది ఏం లేదు. impossible. మీరు హార్ట్ ని పక్కకు పెట్టొచ్చారు. కంప్లీట్లీ జాలి దయ అంతా క్యారవన్ లో పెట్టొచ్చారు. క్యారవెన్ లో పెట్టొచ్చారు ఆయన. ఓకే ప్రవీణ్ గారు, మీ చైర్ మీకోసం ఎదురు చూస్తూ ఉంది. థ్యాంక్ యూ. ఆయన టైమింగ్ రైమింగ్ ఈక్వల్ టు బ్లాక్ బస్టర్ హిట్స్ అన్నమాట. గోపి మోహన్ గారు మన ఇంకో జడ్జ్, అది మీకు తెలిసిందేగా. ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. గోపి గారు, పరీక్ష వాళ్ళకే కాదు మీకు కూడా ఉంది అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. సో అట్ ద సేమ్ టైం లవ్ థీమ్ ఇచ్చారు. లవ్ గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటో ఒక 2 ముక్కల్లో చెప్పండి. లవ్ సినిమాలు బాగా ఇష్టపడతాను, కానీ ఇంత మటుకు నా మొదటి సినిమా సంతోషం కొంచెం లవ్ థీమ్ మీదే రన్ అవుతూ ఉంటుంది. నేను రాసింది మళ్ళీ ఆ తర్వాత అంత రాసే అవకాశం అయితే ఎప్పుడు రాలేదు. మా సినిమాల్లో ఉంటుంది వన్ ఆఫ్ ది థీమ్ కింద. మీరు దూకుడులో చూస్తే గురువారం మార్చి 1 అని, కరెక్ట్. అది టర్కీ బ్లాక్ అంతా లవ్ బ్లాక్ అని చేసాం. ఈవెన్ వెంకీలో ట్రైన్ సీక్వెన్స్ అంతా కూడా లవ్ కోసమే అన్నట్టుగా రాసాం. మీది అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వడం వలన లవ్ ట్రాక్ కొంచెం తక్కువ రాయడానికి దక్కిందా, లేకపోతే ఫన్? అలా ఏం లేదండి, కాలేజీలో చాలా మందిని వన్ సైడ్ గా లవ్ చేస్తాం కదా. నాని గారు అన్నట్టుగా వన్ సైడ్ లవర్ సార్ వెరీ గుడ్ అండి, హ్యాపీ. ఓకే, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, పెద్ద పరీక్ష ఉంది ముందు. సో దానికోసం మీరు సిద్ధం అని అర్థం అయిపోయింది. మీ సీట్ కూడా సిద్ధంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. యా, ఇవాళ థీమ్ కి స్పెషల్ జడ్జ్ గా మన ముందుకు వచ్చేస్తున్నారు. లిటిల్ హార్ట్స్ సూపర్ డూపర్ హిట్ ని మనందరికి ఇచ్చి ఎంటర్టైన్ చేసి లిస్ట్ లో సూపర్ హిట్ ని వేసుకున్న మన లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. సాయి మార్తాండ్ గారు బ్రేక్ఫాస్ట్ చేశారా? చేశారా?
చేశాను. నాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి, అక్కడ కూర్చోవాలి నేను. మరి ఏదో- సినిమా హిట్ కొట్టేశారు ఏదో మీరు. సుడి బాగుండి అక్కడ కూర్చుంటున్నాను. ఈయన ఎంత ఇంటెలిజెంట్ అంటే ఆయన సినిమాలో ఆయన నటించారు కూడా. నీలాంబరి ప్రేమ కథ ఎప్పుడు ఎప్పుడు అంటున్నారు. మీ జీవితంలో కూడా నీలాంబర్లు ఉంటారు. జీవితంలో కార్తీ అని ఉంది. ఓ ఇప్పుడు మాకు అర్థమైంది ఆ ప్రేమ కథ అక్కడి నుంచి మొదలైంది అయితే. మా మమ్మీ చూస్తుందండి ప్లీజ్. ఓకే ఇది హుక్ వర్డ్. మమ్మీ చూస్తుందండి. యాక్చువల్గా సాయి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. రాజీవ్ కనకల్ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఓకే. అంటే ఆయన నాకంటే ఏజ్ ఎక్కువలే. మెన్షన్. మీ గురించి చాలా చెప్పాడు. వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. మనం ఒకసారి కలుద్దామని కూడా చెప్పాడు తను. అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ కలిసాం మనం. అండ్ యా మీ ముందు ఇప్పుడు చాలా సినిమాలు పడిపోతున్నాయి. అక్కడ టాప్ 15 ఉన్నారు. వీళ్ళందరూ అమేజింగ్ జోన్రాస్తో అమేజింగ్ ఫిలిమ్స్ని మా అందరి ముందు పెట్టారనమాట. సో ఇవాళ ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. సో ఫైనల్ మాత్రం ఒక్కళ్ళకే ఇస్తాం మేము. Yeah. నాకు ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే విష్ణు గారికి Mm. 10 కోట్లు ఇస్తున్నారు కదా, ఒక్కొక్కరికి 1 కోటి ఇస్తే 10 మంది వస్తారు కదా. ఓకే, కన్వే చేస్తాను. నేనైతే కన్వే చేస్తాను నేను. ఎందుకంటే మన ప్రవీణ్ అన్న కూడా తక్కువ బడ్జెట్ లోనే సినిమా బండి తీశారు. ఏంటి ఆయన బడ్జెటే పెట్టలేదండి. సినిమా బట్టి కదా. నేను చెప్తాను కదా, షాక్ అయిన సినిమా చూసేసి ఇలా సినిమా తీసి హిట్ కొట్టేశారా అని. సినిమా మీద సినిమా తీసి హిట్ కొట్టింది ఆయన ఒకేనే. అండ్ ఆల్సో ఫస్ట్లీ సార్ గోపి సార్ బిగ్ ఫ్యాన్ సార్ ఈ ఫిలిమ్స్ కి. గుడ్ టు సీ యూ సార్. జడ్జెస్ ఉన్నారు, మెంటర్ ఉన్నారు, టాప్ 15 కూడా దొరికేశారు. కానీ విజేతగా నిలిచేది మాత్రం ఒకళ్ళే కదా. ఇంతకీ ఆ విజేత వరకు వెళ్ళాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అది తెలియాలంటే జడ్జెస్ని అడగాలి. జడ్జెస్ నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు మాకు పరీక్ష లాగా ఉంది ఇది, వాళ్ళకి పరీక్ష లాగా లేదు. ఎవరు బెస్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం అనేది టఫెస్ట్ జాబ్. ఎందుకంటే వీళ్ళందరూ లాస్ట్ టైం చేసిన సినిమాలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కరెక్ట్. 3000 మంది వస్తే 15 మంది అంటే ఎవరినైనా రిజెక్ట్ చేయాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఒకళ్ళు రాజమౌళి లాగా తీస్తున్నారు, ఒకళ్ళేమో మణిరత్నం గారి లాగా తీస్తున్నారు. ఇక అందరిలో అన్ని టాలెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూసి 7 బెస్ట్ ఎవరో చూద్దాం. టాప్ 15 నుంచి టాప్ 7ని సెలెక్ట్ చేయబోతున్నాం. అంటే 15 మంది నుంచి ఇప్పుడు 7 సెలెక్ట్ అవుతారు, 7 ఫైనల్స్కి వెళ్తారు. అంతే అంతే కదా? అంతేనే. టాప్ 7 నెక్స్ట్ ఫైనల్ స్టేజ్కి వెళ్తా అని చెప్పారు. సో 8 ఎలిమినేషన్. 7 అంటే సగం మంది వెళ్ళిపోయినట్టే. సో మరి అందులో చాలా టఫ్ యాక్చువల్లీ. సగం మంది తీసేయడం అంటే ప్రతి ఒక్కరు బాగా తీసే ఉంటారు. మరి ఆ 7లో మరి నేను ఉంటానా లేదా అనేది తెలీదు. ప్రతి 2 పర్సన్స్కి ఒకరికి మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఎలిజిబిలిటీ ఉంది. సో అందులో నేను ఉన్నానా లేదా అనేది కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది. I'm so shocked that it's only going to be 7. Now I'm more tensed. But I have a slight confidence, Maki. Slight confident unai because the concept which I have chose, I'm damn sure that no one would have chose that concept. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్లో మరి ఆ టాప్ 7 ఎవరు అవ్వబోతున్నారు అనేది చూడాలి అంటే ఫస్ట్ వాళ్ళ తీసిన ఫిలిమ్స్ మనం చూసేయాలన్నమాట. ఫస్ట్ మన ముందుకు వచ్చేస్తున్నారు దుర్గా ప్రసాద్ ఉప్పు ఫర్ ద లిఫ్ట్ మేట్స్. లెట్స్ వెల్కమ్ హిమ్. రెడీయా దుర్గా ప్రసాద్? చూద్దామా? ఓకే, మీ చైర్ అది, కూర్చోండి. అన్నా చేంజ్. బస్సులోనే అడగాల్సిందే. సర్లే, 5 రూపాయలే కదా. ఏమైంది సార్? లిఫ్ట్ స్టక్ అయింది. నువ్వు అసలే ఇంట్రోవర్టివ్ కదా, ఎవరికి ప్రపోజ్ చేసి ఉండవు, ఇంక లవర్ ఎలా ఉంటుంది? ఎవరి మీద హోప్స్ పెట్టుకోకూడదు, పెట్టుకోలేదు. హోప్స్ పెట్టుకోవచ్చు. హా? నా కోసమే ఆగినట్టున్నాడేమో. అసలు ఈ టైంలో బయటకు ఎందుకు వచ్చావురా? ధైర్యంగా యాక్ట్ చేస్తూ వాడు వెనకాల వెళ్దాం. అమ్మయ్యా, ఎవరు వస్తున్నారులే. ధైర్యంగా యాక్ట్ చేసుకుంటూ వాళ్ళ ముందు వెళ్ళిపోదు. ప్రసాద్ చూశాను, మొత్తం బాగుంది. టెక్నికల్ కూడా కొంచెం ఓకే. బట్ ఒక మేజర్ డౌట్ ఉంది. ఇప్పుడు అమ్మాయి ఆల్రెడీ 2 years బ్యాకే నేను చూశానని చెప్తుంది. స్క్రీన్ ప్లే స్టార్ట్ అయిన వెంటనే లిఫ్ట్లో ఒక అమ్మాయి వెళ్తుంది. ఆ రోజు చూసేసాడు అమ్మాయిని. మళ్ళీ ఆ రోజు నైటే కదా బయటకు వచ్చాడు.
మళ్ళీ ఈ అమ్మాయి వచ్చేసి 2 years బ్యాక్ అని చెప్పేసి చెప్తుంది. సో అక్కడ నాకు స్క్రీన్ ప్లే నాకు అర్థం కాలేదు, ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేయి. నాన్ లీనియర్లో చూపించేస్తారు అంతే. అది అబ్బాయికి మీరు చూస్తే ఆ సీన్లో అబ్బాయికి గడ్డం ఉండదు అనమాట. స్క్రీన్ ప్లేలో ఇది వచ్చేసి పాస్ జరిగింది, అది డే టైంలో దానికి నైట్ టైంలో దానికి లుక్ డిఫరెన్స్ ఉంటుంది అవును అనమాట. ప్రసాద్, అది నాకు కన్విన్స్ కాలేదు. ఒకవేళ నేను తప్ప ఏంటి జడ్జెస్ చెప్పని, మరి నాకు తెలీదు. ఆ చేంజ్ ఎందుకు ఉందని నాకు కూడా అనిపించింది. తర్వాత 2 years బ్యాక్ అన్నప్పుడు ఓకే తన ఇంటెన్షన్ అలా నాన్ లీనియర్గా వెళ్దాం అనేది అనిపించింది. బట్ అది యాక్సెప్ట్ చేయొచ్చా ఎలా? ఎందుకంటే గ్రామటికల్గా లేదు తప్పు, బట్ ఎర్రర్ ఉందంటారు. ఇప్పుడు నువ్వు ఆయన అడిగితే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నావు. అన్నిసార్లు ఆడియన్స్కి అలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము కదా మనం. సో దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి వాడేది. నేను సరే, అందుకే నీకున్న టూల్స్లో అది వాడేవో వాడలేదో నాకు తెలియదు కానీ బట్ అక్కడ అది ఒక చిన్న ఫ్లాష్ కట్ లాంటిదో ఏదైనా వేసి ఉంటే ఆయనకు ఆ కన్ఫ్యూజన్ వచ్చి ఉండకపోవచ్చు. మాకు పెద్ద ఎర్రర్ కింద అనిపించలేదండి. బట్ ఏంటంటే గ్రామటికల్గా అది కొంచెం టెక్నిక్ వాడి ఎడిటింగ్ టెక్నిక్స్ వాడి చెప్పొచ్చు మనం. ఐ వుడ్ సే అంటే ఇది చీట్. మీకు వచ్చిన డౌట్ కరెక్టే అన్న. అంటే నాకు ఉండింది, బట్ ఓవరాల్ ఫిల్మ్ చూసినప్పుడు నాకు అనిపించలేదు. కానీ వెన్ యూ సెడ్ అబ్సల్యూట్ బ్లెండర్ అది ఫర్ అన్ ఆడియన్స్. ఇంకోటి ఇట్ వాజ్ ఇంటెన్షనల్, తెలియకుండా చేయలేదు మీరు. ఇట్ వాజ్ వెరీ ఇంటెన్షనల్. ఇట్స్ చీటింగ్. అవును సార్, చీటింగ్ స్క్రీన్ ప్లే అది. బట్ ఐ వుడ్ సే ఫర్ జనరల్ ఆడియన్స్ ఇట్స్ వెరీ కన్వీనియంట్. ఆడియన్స్కి రైటర్స్ అద్దేసాడరా దాటేసాడరా అన్న ఇవ్వకూడదు మనం. యా, అదొక్కటి ఉంది. అండ్ ఆల్సో అబ్బాయి క్యారెక్టర్ నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్. డైలాగ్స్ బాగున్నాయి, పర్ఫార్మెన్సెస్ బాగుంది, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ బాగుంది ఇద్దరిది. నాకు ఆమె క్యారెక్టర్ కొంచెం వీక్ అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్. బట్ ఓవరాల్గా ఇట్స్ గుడ్. యా, థ్యాంక్ యూ. ఓకే. సింపుల్ థీమ్ని లిఫ్ట్లో ఎంగేజింగ్గా కాన్వర్జేషన్ని, అంటే పెద్ద పెద్ద సినిమాల్లో కూడా అంత ఎంగేజింగ్గా పెట్టరు. ఆ డైలాగ్స్ వాళ్ళిద్దరి మధ్యన చాలా ఎంగేజింగ్గా చేసావు. అది అప్రిషియేట్ చేయదగ్గ విషయం. అయితే మన కాన్సెప్ట్ లవ్ స్టోరీస్ మీద అనుకున్నాం కాబట్టి, అంటే ఈ అమ్మాయి అసలు అబ్బాయితో ఎందుకు లో పడింది అనే దానికి మీ దగ్గర రీజన్ ఉందా? అంటే జస్ట్ లైక్ దట్ పడతాం కొలీగ్ అయిన పడటం అనే దాంట్లో పెద్ద డెప్త్ ఉండదు కదా జనరల్గా. అంటే ఆ రోజు అబ్బాయి నైట్ టైం ఆ అమ్మాయికి ఒక ధైర్యం అయ్యాడు అనమాట. నైట్ టైం ఒక అమ్మాయి కనిపిస్తే అబ్బాయిలు ఏంటంటే మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తారు మ్యాక్సిమం చాలామంది. తన అమ్మాయికి హెల్ప్ చేయలేదు, బట్ హెల్ప్ లాగానే అనుకుంది అనమాట అమ్మాయి. సో అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది అమ్మాయికి. మోర్ కొంచెం అట్రాక్షన్తోనే ఎక్కువ ఉంది. కానీ ఈసారి లవ్ స్టోరీస్ రాసేటప్పుడు సెన్స్ ఉండేటట్టుగా చూడండి. ఓకే సార్. నాకేమనిపించిందంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు అంత నచ్చలేదు షార్ట్ ఫిల్మ్. ఇప్పుడు మన ఆడియన్స్ కింద జడ్జ్ చేస్తాం, బోల్డ్ ఇది బాల్ ఇది బాల్, అలాగే జడ్జ్ చేస్తున్నా క్రిటికల్గా. సో ఐ థింక్ యాక్టింగ్ ఇంకా బెటర్ ఉండొచ్చు. యాక్టింగ్ ఇద్దరు, ఎందుకంటే డైరెక్ట్ చేతిలో ఉంటుంది యాక్టింగ్ అన్నది. ఎప్పుడైనా లవ్ స్టోరీ చేసేటప్పుడు యాక్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ కానీ, ఆ కెమిస్ట్రీ ఏంటి అన్నది నాకు అర్థం కాలే లిఫ్ట్లో. ఓకే ఇద్దరు మాడుకుంటున్నారు, చేసుకుంటున్నారు, అండ్ ఈ ఎలిమెంట్ ఉంది కదా చాలా సినిమాల్లో చూస్తున్నాం. అది ఏంటి, సినిమా అంతా అయిపోయాక ఒక అమ్మాయి లాస్ట్లో నేను కూడా నేను లవ్ చేశాను ఒకప్పుడు అన్నది. దిస్ ఫార్ములా బీన్ యూజ్డ్ సో మెనీ టైమ్స్. మనం ఒక కాంపిటేటివ్ లైక్ స్పేస్లో ఉన్నాం. వీ హ్యావ్ టు థింక్ న్యూ. యు ఆర్ వెరీ యంగ్ ఫిల్మ్ మేకర్స్. మేమే చాలా కష్టపడి రాస్తాం. ఒక సీన్ ఎంత కొత్తగా రాయాలి, ఈ పాయింట్ ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ రాయకూడదు అని రక్తం చిందుకొని ఆలోచిస్తాం మేము రైటింగ్ చేసేటప్పుడు. ప్రతి సినిమా ఈ పాయింట్ ఎక్కడ రాకూడదు, ఏ సినిమాలో ఉండకూడదు అని అంత ఆలోచిస్తాం మనం. ఇప్పుడు మీరు ఒక 10 crore సినిమా ఏం చేస్తున్నారు కదా, ఒక పెద్ద సినిమా ఏం చేస్తున్నారు, మీరు ఎంత కష్టపడి రాయాలి. రాసేటప్పుడు నాకు ఆ కసి కనిపించలేదు, ఇంకా చాలా బెటర్గా ఉండొచ్చు అనిపించింది అంతే. దట్స్ వాట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో జడ్జెస్, ఇట్స్ టైమ్ టు లైక్ స్కోర్ ఏంటి?
Yeah, చాలా వీళ్ళు ఏం న్యాచురల్. తాగుతారో ఏం తింటారో అర్థం కాదు సార్. వాళ్ళు వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా న్యాచురల్గా ఉంటాయి. 24లో ఇంత మెచ్యూర్డ్ గా నువ్వు కన్వే చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో లవ్లీ, వితౌట్ ఎనీ యాక్టర్స్ యూ ప్లేడ్ విత్ ఓన్లీ 2 books యూ మేడ్ ఇన్ టు ఎ స్టోరీ దట్ వాస్ సో బ్యూటిఫుల్. I love to watch all your short films, bro. లవ్ కంటెంట్ని ఇంత క్రియేటివ్గా చెప్పడం అనేది చాలా రేర్. జనరల్ గా అందరూ ఉన్నప్పుడు ఏముందిలే ఉన్నాడులే అంటారు, చనిపోయిన తర్వాత తప్ప ఎంత గొప్పడు తెలుసా అంటారు. గొప్ప ఫిల్మ్ మేకర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డెఫినెట్గా యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. నువ్వు డెఫినెట్లీ దీంట్లో కాకపోయినా యూ విల్ బి అ డైరెక్టర్. మధు, ఐ లవ్ యూ. అసలు పెళ్లి చూపులు అని చెప్పకుండా తీసుకెళ్లారు, ఇక తప్పలేదు, అదే పెళ్లి చూపులే. నేను నా లవ్ ప్రపోజల్ కొత్తగా రవిశంకర్ ఆశ్రమంలో 1,00,000 మంది ముందు ప్రపోజ్ చేశారు నాకు. ఆశ్రమంలోనా? ఆ, ఎప్పుడైనా ఎవరినైనా కాచాయిని భోంచేసావా అని అడిగారు? నేను మమ్మీ చూస్తుందండి.